మాజీ మంత్రి పేర్ని నానితో పాటు 400 మంది పైన కేసు నమోదైంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మచిలీపట్నంలో వైసీపీ నేతలంతా కూడా నిరసన వ్యక్తం చేశారు. అయితే పోలీసుల పర్మిషన్ లేకుండానే నిరసనలు చేయడంతో పేర్ని నాని, పేర్ని కిట్టు, కైలే అనిల్, సింహాద్రి రమేష్, దేవినేని అవినాష్తో పాటుగా మరో 400 మంది పైన కేసు నమోదైంది. పీపీపీ మోడల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరిట అక్కడ నుండి మెడికల్ కాలేజీలు మొత్తాన్ని కూడా, అంటే మెజారిటీ పూర్తి కానటువంటి మెడికల్ కాలేజీలు 11-12 మెడికల్ కాలేజీలు అన్నింటినీ కూడా అటు ప్రైవేట్ చేతుల్లో నిర్వహిస్తామని చెప్పి ఒక ఆలోచనతో కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంది. సో అందులో భాగంగా దాన్ని నిరసిస్తూ వైసీపీ శ్రేణులు మొత్తం కూడా చెలో మెడికల్ కాలేజ్ పేరిట ఆందోళన చేపట్టారు. సో మెడికల్ కాలేజ్కి సంబంధించి వైసీపీ ఇచ్చిన పిలుపుని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేశారు. వివిధ జిల్లాల్లో, వివిధ నియోజకవర్గాల్లో ఆయా పార్టీ నేతలు. సో వైసీపీ నేతలు ఎక్కడైతే నిన్న మచిలీపట్నంలో ఈ నిరసన వ్యక్తం చేశారో అక్కడ పేర్ని నాని, పేర్ని కిట్టు వారితో పాటుగా మరికొంతమంది పైన సుమారుగా 400 మంది పైన కేసు నమోదైంది.